హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'ది గోల్డెన్ బీట్స్'. చాలా రోజుల నుంచి వీడియో పెట్టడం కుదరట్లేదండి. కొంచెం డిజైన్ కూడా పెద్దగా ఉంది. అదంతా నేను కుట్టి చూపించడానికి నెక్స్ట్ పిల్లల వల్ల కొంచెం అవ్వట్లేదు. బట్ ఈసారి ఈ వీడియోలో టోటల్‌గా ఈ బ్లౌజ్ అంతా నేను కుట్టేసానండి. కుట్టిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూసేటట్టయితే కుట్టిన బ్లౌజ్ మీద కూడా హెవీ వర్క్ చేసుకోవడం అన్నది నార్మల్ నీడిల్‌తో ఈజీగానే మీకు అర్థమవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా! ఈ నెట్ పోర్షన్ అనమాట. అంటే నెక్ అంతా వచ్చే ఈ నెట్ మీద నేను స్కేల్‌తో 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకొని ఒక్కొక్క స్క్వేర్ బాక్స్ వచ్చేలా ఫస్ట్ బాక్సుల్లాగా నెట్ మీద కుడదామని అనుకున్నానండి. సో, అందుకనే నేను ఈ చెక్స్ ప్యాటర్న్ అన్నది వేసుకున్నాను డిజైన్ వేసిన తర్వాత. అయితే అదయిన తర్వాత డిజైన్ ఈ కిందన నెక్ పార్ట్‌లో ఎక్స్‌టెండ్ చేయడం కోసం ఓన్లీ ఫ్లవర్స్ అలాగే మనం ఆకులు మాత్రమే కుట్టాము. ఆ మధ్యలో ఉండే గ్యాప్స్ అన్నిటిని ఫిలప్ చేయడం కోసం నేను కొన్ని లీవ్స్ లాంటి ప్యాటర్న్ కుడదాం అనుకుంటున్నానండి. దీనికి ఏం చేశానంటే క్లాత్ అన్నది లైట్ కలర్ కాబట్టి డార్క్ కలర్ కట్ బీట్స్ తీసుకొని ఇలా ఒక చైన్ స్టిచ్ అయితే వేశాను. దీన్ని నార్మల్ నీడిల్‌తో కూడా మనం వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా! ఇలాంటి పర్ల్స్‌తో ఇలా లీఫ్ అంటే ఒక కొబ్బరాకు షేప్ వచ్చేలాగా ఒక సిల్వర్ బీడ్ అలాగే ఒక పర్ల్‌తో పాటు ఇలా ఆకు షేప్ వచ్చేలాగా ఫుల్ లీఫ్ అంతా కుట్టేయడమే అండి. ఇది నార్మల్ నీడిల్‌తోనే కుడుతున్నాను. ఈ వీడియోలో చూస్తున్న ప్రతి డిజైను మనం ప్రతీదీ నార్మల్ నీడిల్‌తో కుట్టొచ్చండి. అది కూడా ప్లెయిన్ క్లాత్ మీద కుట్టొచ్చు. ఇలా కుట్టిన బ్లౌజ్ మీద కూడా సేమ్ డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే కుట్టిన బ్లౌజ్ అయినేసరికి మనకి లైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం దళసరిగా ఉంటుంది. కుట్టడం కొంచెం కష్టమవుతుంది. అదొక్కటే డిఫరెన్సు. అంతకు మించి ఏమి ఉండదండి. ఇలా టోటల్‌గా లీఫ్ అంతా ఫిక్స్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడక్కడక్కడ స్పేసెస్ మిగిలున్నాయి కదా! ఈ స్పేసెస్‌లో ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కుడుతున్నాను. తరువాత చెక్స్ ప్యాటర్న్ వేసిన తర్వాత నాకనిపించిందేంటంటే చెక్స్ మరీ హెవీగా ఉంటుందేమో. ఆల్రెడీ నెక్ అంతా హెవీగా కుడుతున్నాము కాబట్టి ఈ నెట్ పార్ట్‌లో కూడా హెవీగా ఉంటే డిజైన్ అంతా అలికేసినట్టు అనిపిస్తుంది అని నాకనిపించిందండి. సో, నేను దాన్ని మొత్తాన్ని ఎరేజ్ చేశాను. ఎరేజ్ చేయడం అంటే వాటర్‌తో లైట్‌గా డిప్ చేసుకుంటూ డిష్ వాష్ సొల్యూషన్‌తో బ్లౌజ్ ఫ్రేమ్ మీద ఉంటుండగానే అంటే ఫ్రేమ్ నుంచి బ్లౌజ్ తీయలేదండి. ఎందుకంటే టైట్‌గా ఫిక్స్ చేసేసాను. సో, కిందన కొంచెం వాటర్‌ని పెట్టుకుంటూ పైనుంచే నీట్‌గా రబ్ చేసుకొని ఒక 1 డే వదిలేస్తే ఆ మార్క్స్ అన్నీ పోయాయి. పోయిన తరువాత సింగిల్ లైన్సే సేమ్ 1 సెంటీమీటర్ గ్యాప్‌తోనే స్లాంటింగ్‌గా సింగిల్ లైన్స్ అన్నవి నేను మళ్ళీ కొట్టుకున్నాను. చెక్స్ ప్యాటర్న్ అన్నది నేను కుట్టటం లేదు. మీకు చెక్స్ ప్యాటర్న్ ఇష్టంగా ఉండి కుట్టుకునేటట్టయితే సేమ్ మీరు దాన్ని కంటిన్యూ చేసేయండి. అయితే ఈ లైన్స్‌కొచ్చేసరికి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండు డార్క్ కాబట్టి లైట్ కలర్ పింక్ బేబీ పింక్ బీడ్స్ అలాగే సిల్వర్ బీడ్స్‌తో ఆల్టర్‌నేట్‌గా లైన్స్ వేస్తున్నాను. ఇది ఒక డిజైన్. దీన్ని ఇంకొంచెం బాగా ఇంప్రవైజ్ చేసుకోవాలి అనుకునేటట్టయితే నేను చేయలేనిది మీరు ఎక్స్ట్రాగా చేసుకోవాలనుకుంటే చేసుకునేదేంటంటే జిర్కాన్ బేసెస్ ఉంటాయి కదా! అంటే రింగ్స్‌లా ఉంటుంది స్టోన్స్ పెట్టుకున్నది. అది అక్కడక్కడక్కడ బేస్‌తో పాటు కలిపి గాని మనం కుట్టగలిగితే హ్మ్. మొత్తం డిజైన్ అయిపోయాక అక్కడక్కడ ఈ స్టోన్స్ వల్ల మెరుస్తూ బాగా కనిపిస్తుందండి. నాకు హాఫ్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇలా కుట్టుంటే బాగుండేదని నాకనిపించింది. కానీ సగం కుట్టిన తర్వాత వాటిని మధ్యలో యాడ్ చేయలేం కాబట్టి నేను ఇలాగే ప్రొసీడ్ అయిపోతున్నాను. ఇంకా బాగా ఉండేదేమో ఆ స్టోన్ కుట్టేటట్టయితే. మీరు కుట్టుకునేటట్టయితే ఈ బ్లౌజ్‌కే కాదు ఈ డిజైన్ మీరు ఎక్కడ ఏ బ్లౌజ్ మీద ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా రాదర్ దాన్ ఇలా సింగిల్ లైన్స్ కాకుండా లైన్స్ మధ్యలో అక్కడక్కడ మీరు జిర్కాన్ బేసెస్‌తో పెట్టుకోండి. లేదా హ్యాంగింగ్ పర్ల్స్ అని అమ్ముతారు. చిన్న చిన్న ముత్యాలు హ్యాంగ్ అవుతూ రింగ్‌తో ఉంటాయి. వాటిల్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదా అక్కడక్కడ పెద్ద బీడ్స్ అంటే ఇవి కట్ బీడ్స్ కదా! గొట్టం షేప్‌లో ఉంటాయి కదా! ఇది కాకుండా రౌండ్ కలర్ పర్ల్ బీడ్స్ గానీ, ఏదన్నా కలర్డ్ బీడ్స్ కానీ మీరు మధ్యలో పెట్టుకుంటే ఇంకొంచెం అందంగా ఎలివేట్ అవుతుంది. బట్ నేనైతే అది చేయలేదు. చేసిన తర్వాత హాఫ్ బ్లౌజ్ అంటే ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇన్ని ఐడియాస్ అన్నీ ఒకేసారి వచ్చాయి. కుట్టే ముందైతే అసలు నాకు ఐడియాయే రాలేదు. సో, వీడియోలో చూస్తున్నట్టుగా ఒక లైన్ అంతా పింక్, ఒక లైన్ అంతా సిల్వర్‌తో టోటల్ నెక్ అంతా నేను కుట్టేయడం జరిగిందండి. టో చూస్తే ఇలా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నాకు నెక్ లైన్ బోర్డర్ అంతా చాలా లైట్‌గా అనిపించింది. అంటే ఓన్లీ పర్ల్స్‌తో బంచెస్, లీవ్స్ ఈ పువ్వులు తప్ప ఇంకా అక్కడ అంతకు మించి ఇంకేమీ లేవన్నమాట. సో, దాన్ని కొంచెం
హెవీగా ఉంచడం కోసం నా దగ్గర సీక్వెన్సెస్ ఉన్నాయి, థ్రెడ్ ఉంది కదా. సో ఈ లీవ్స్ ఆల్రెడీ క్రిస్టల్తో మెరుస్తున్నాయి కాబట్టి థ్రెడ్ తోటి మధ్యలో స్టెమ్ అంటే కాడలాగా లీవ్స్ మధ్యలో దారంతో కుట్టాను నేను. ఇది 12 స్ట్రాండ్స్ దారంతో నేను కుట్టానండి. ఈ ప్లేస్లో ఎనీ అదర్ కలర్ అంటే సిల్వరు పింక్ కాకుండా వేరే కలర్తో ఏదన్నా అంటే జర్దోజీ కూడా మీరు కుట్టుకోవచ్చు. థ్రెడ్ అయితే బాగుంటుంది అనిపించింది, సో నేను థ్రెడ్ కుట్టాను. సో నేను మీకు సీక్వెన్స్ 2 రకాల సీక్వెన్స్తో వర్క్ చూపిస్తానండి. ఫస్ట్ చూసింది మీరు లైట్ బేబీ పింక్ కలర్, అలాగే డార్క్ పింక్ కలర్. ఈ రెండిటితోనే నేను 2 డిజైన్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఒకటి ఏంటంటే సీక్వెన్స్తో లీఫ్ అనమాట, సేమ్ థ్రెడ్తోనే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగే కంటిన్యూ చేశాను నేను. ఒక సీక్వెన్స్ పెట్టి లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసాను అనమాట, లీఫ్ షేప్ వచ్చేలాగా. ఒక 5 వచ్చాయి. ఒక సెంటర్లో ఒకటి పెట్టుకొని అటు 2 ఇటు 2 అనుకుంటూ కుట్టుకుంటే మనకి లీఫ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక సీక్వెన్స్ యూస్ చేశాను నేను, ఒక కలర్ సీక్వెన్స్ అనమాట. ఈ డిజైన్ మీరు ఇలాగే కుట్టుకోవాలనుకుంటే ఇది థర్డ్ వీడియో అండి ఈ బ్లౌజ్కి సంబంధించి. దీనికి ముందు 2 వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఈ 3 వీడియోస్ కనుక మీరు కంటిన్యూస్గా కనుక చూడగలిగితే మీరు ఈ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ నుంచి హెవీ బ్లౌజ్ చేసుకునేంత వరకు ప్రతిదీ స్టెప్ డీటెయిల్డ్గా అయితే ఉందండి. నాకు కుదిరితే నేను ఈ 3 వీడియోస్ కలిపి నేను మళ్ళీ ఇంకొక వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో దట్ ఆ ఒక్క వీడియో చూస్తే మీకు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయేలాగా నేను నెక్స్ట్ టోటల్ వీడియో పంపిస్తాను, పోస్ట్ చేస్తాను. ఇప్పుడు డార్క్ కలర్ సీక్వెన్స్తో అక్కడక్కడ నార్మల్ దారంతోనే యూస్ చేసి చిన్న ఫ్లవర్ షేప్లో కుడుతున్నానండి. ఫ్లవర్ షేప్ అంటే ఏం లేదు, ఒక 5 సీక్వెన్స్ అన్ని షేప్లో కనుక కుట్టగలిగితే సెంటర్లో మనం తర్వాత స్టోన్తో ఫిక్స్ చేసుకుంటే అది కూడా ఒక ఫ్లవర్లా కనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ నేను కుట్టించేటప్పుడు నేను లేస్ వేయొద్దు అని చెప్పాను, నేను ఓన్లీ పైపింగ్ ఒకటే అని. బట్ టైలర్ చెప్పినా వినకుండా యాజ్ యూజువల్ అందరు టైలర్ నేను ఒకటి చెప్తే అతను ఫిట్టింగ్గా ఉండదు బాగోదని చెప్పి తనకు నచ్చిన లేస్ తీసుకొచ్చి అలా కుట్టేశాడు. అది తీస్తే నెట్ అన్నది ఊడిపోతుంది బ్లౌజ్ నుంచి. సో అందుకని నేను దాన్ని కట్ చేయడం కుదరలేదు. సో వీలైనంత వరకు ఆ లేస్ కనిపించకుండా ఉండడం కోసం నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్లవర్ షేప్లో అలా కుట్టుకొని సెంటర్లో మనం నాటు వేసుకుని ఫిట్గా చేసేసుకుంటాం. తర్వాత ఒక వైట్ కలర్ జర్కాన్ స్టోన్ పెట్టుకుంటే కనుక అది కూడా ఒక ఫ్లవర్లా కనిపిస్తుంది. సో నాకు ఈ లీవ్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ మధ్యలో ఉండే స్పేసెస్ అన్నీ ఇలా చిన్న చిన్నవి పెట్టి నేను ఫిలప్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూసిన వైట్ క్రిస్టల్స్ అనమాట, B7000 గమ్తో నా దగ్గర ఉన్న క్రిస్టల్స్తో నేను ఇలాగా చిన్న దీపం షేప్లో అలాగా అటు ఇటు ఒకటి పెట్టి సెంటర్లో ఒకటి పెట్టేలాగా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ షేప్ ఉన్నా కూడా ఇవి అక్కడక్కడ కనుక పెట్టుకుంటే బ్లౌజ్ అన్నది కొంచెం బాగా గ్రాండ్ లుక్ అన్నది కనిపిస్తుంది. నా దగ్గర ఈ షేప్స్ అవైలబుల్గా ఉన్నాయి. రౌండ్ ఉన్న చిన్న ఫ్లవర్ షేప్లో కుట్టచ్చు, స్క్వేర్స్ ఉన్నా కూడా అక్కడక్కడ ఒకటి పెట్టచ్చు. ఇవి స్టిక్ చేసిన తర్వాత నేను వెంటనే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయానండి మీకు చూపించడం కోసం. బట్ మీరు అది స్టిక్ చేసుకునేటట్టయితే డ్రై అయిపోయాక నార్మల్ సూది దారంతో ఖచ్చితంగా కుట్టుకోవాలి, ఎందుకంటే పెద్ద ఐటెం కదా. ఏమాత్రం గమ్ డ్రై అయిపోయినా సరిగ్గా అతుక్కోకపోయినా ఊడి పడిపోతాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా కుట్టాలి. నేనైతే కుట్టాను, బట్ ఆ వీడియో అయితే నేను పెట్టలేదు, మీకు చెప్తున్నాను. అంతేకాకుండా నా దగ్గర ఈ సారీ అంతా సిల్వర్, పింక్, బేబీ పింక్ ఈ 3 కాంబినేషన్సే కాబట్టి నా దగ్గర ఉండే డార్క్ పింక్ అండ్ బేబీ పింక్ పూసల్ని అక్కడక్కడ సింగిల్వి నేను కుట్టి దాన్ని ఏరియాని ఫిలప్ చేస్తున్నాను అండి. ఫుల్గా ఒకే చోట కాకుండా సింగిల్గా అక్కడక్కడ స్కాటర్ డిజైన్ లాగా ఎక్కడైతే ఖాళీగా కనిపిస్తుందో నాకు అక్కడక్కడ ఈ పర్ల్స్ అన్నవి నేను కుట్టేస్తున్నాను. ఇది నార్మల్ సూదితోనే. తరువాత మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఏవైతే రింగ్ నాట్తో వేసానో కొంచెం గుత్తులాగా, నాకు దీన్ని మనం సింగిల్ ఇలా ముద్దగా బంతిపూలా కుట్టడం ఇష్టం అండి. ఇదే కుట్టుని మనం లేయర్ కింద ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కింద కుడితే రింగ్స్ అన్నవి బాగా క్లియర్గా కనిపిస్తాయి. నాకు అది అంత ఇష్టంగా ఉండదు, దూరం నుంచి చూసినా బాగా ముద్దగా ఉంటే కనబడుతుందనే ఉద్దేశంతో నేను ఇలా గుత్తులా కుడుతున్నాను. రింగ్ నాట్లో మీరు ఆ మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ జర్కాన్ బేస్ పెట్టి మనం స్టోన్ పెట్టచ్చండి, కానీ కనిపించట్లేదు బాగా చిన్నది అయిపోవడం వల్ల. సో ఏవైతే నేను ఆ వైట్ కలర్ స్టోన్స్ పెట్టానో అలాంటిదే చిన్న సైజు నార్మల్ సూదితో దానికి ఒక 4 సైడ్స్ హోల్స్ ఉంటుంది, ఆ హోల్స్లో ఇన్సర్ట్ చేసి కుట్టేసుకోవచ్చు.
మీకు ఇంకా ఎక్స్ట్రా స్ట్రాంగ్ కావాలంటే కుట్టిన తర్వాత గమ్ కూడా అప్లై చేయొచ్చు. బట్ నేను గమ్ అయితే అప్లై చేయలేదు. వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతి ఫ్లవర్‌కి సెంటర్‌లో ఈ వైట్ కలర్ స్టోన్ అయితే నేను సూది దారంతో నార్మల్‌గానే కుట్టేశానండి. వైట్ ఫ్లవర్‌లో అయితే వైట్ స్టోన్ కాబట్టి క్లియర్‌గా కనిపించలేదు. అక్కడ ఒక్కదానికి కలర్ మార్చాలని అనిపించలేదు. నా దగ్గర పింక్ కూడా ఉంది. బట్ నాకు మార్చాలని అనిపించలేదు. సో, వైటే యూనిఫామ్‌గా అన్ని ఫ్లవర్స్ మధ్యలో కుట్టేశాను. ఇలా నాకున్న ఈ నెక్‌లైన్ ఈ వెలితిగా ఉండే లైన్ అంతటిని నా దగ్గరున్న మెటీరియల్‌తో నేనిది ఫిట్ చేశానండి. ఇంకా జర్దోసి కూడా ఉంది. జర్దోసితో కూడా చిన్న ఫ్లవర్ అయితే కుడదాం అనుకుంటున్నాను. అంతా కలిపి నాకొక 3 ఇంచెస్ బ్యాండ్‌లో డిజైన్ అంతా రావాలి. ఓన్లీ పర్ల్స్‌తో ఉండే లీఫ్ హ్యాంగింగ్స్ అన్నవి బయటికి ఎక్స్‌టెండ్ అయ్యేలా ఉండాలని ఉద్దేశం అన్నది నా ప్లాన్ అనమాట. సో, జర్దోసిని ఒక 1 సెంటీమీటర్ ఇంచ్‌లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది కూడా సేమ్ 5 లేయర్ ఫ్లవర్ అనమాట. 5 లేయర్ ఫ్లవర్ లాగా కుట్టుకొని సెంటర్‌లో కూడా దీనికి కూడా ఎయిదర్ పర్ల్ పెట్టుకోవచ్చు. లేదంటే జర్కాన్ బేస్ వేసుకొని జర్కాన్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. ఇదొకటి కుడితే నెక్ లైన్ అంతా నాకు నచ్చినట్టుగా రెడీ అయిపోయింది. ఈ ఇష్యూలో అంటే ఈ డిజైన్‌లో మీ దగ్గర ఉన్న మెటీరియల్‌తో ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఏరియాని ఫిలప్ చేయాలి మన దగ్గర ఉన్న మెటీరియల్‌తోటి. నా దగ్గర ఉన్న మెటీరియల్‌ని అయితే నేను ఇలాగా రెడీ చేశాను. నేను చేసిన వాటిలో ఫ్రాంక్‌గా చెప్పాలంటే జర్దోసిది నాకు అంత అపీలింగ్‌గా అనిపించలేదండి. ఓకే, కుట్టేశాను ప్లేస్ నింపాలని. బట్ నాకైతే నచ్చలేదు. కుట్టిన తర్వాత ఓకే, యావరేజ్‌లా ఉంది తప్ప ఎక్సలెంట్‌గా అయితే లేదు. మిగిలినవైతే బాగున్నాయి గానీ. సో, ఇలా నెక్ లైన్ అంతా ఫినిష్ చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్ లైన్ బార్డర్ ఉంటుంది కదా! సేమ్ బార్డర్ అంటే ఎక్కడైతే పైన లీవ్స్ ఏసామో అక్కడ కూడా ఇవే రోజెస్ అనుకుంటున్నాను నేను వీటిల్ని. ఇదే రోజెస్‌తో నెక్ అంతా కూడా బార్డర్ కుట్టేస్తే బ్లౌజ్ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు హ్యాండ్ డిజైన్ ఎలాగో చూపిస్తాను. డిజైన్ ఇలాగే ఉంటుంది. పెద్ద మీరు ఎక్స్ట్రాగా కొత్తవేమి యాడ్ చేయక్కర్లేదు. బట్ మెథడ్ అంటే ఎలా కుడితే హ్యాండ్ అన్నది హెవీగా ఉంటుందన్నది నాకున్న ఐడియా ప్రకారం చూపిస్తాను. జస్ట్ అదైతే షార్ట్ వీడియో. ఇప్పుడు వరకు కుట్టింది మీకు నచ్చినా, మీకు ఉపయోగపడినా మీ ఒపీనియన్ అయితే నాకు షేర్ చేయండి. బాగుందో, బాగోలేదో, లేదా ఇంకా డెవలప్ చేయొచ్చు కదా! లేతే మీ ఐడియా ఏమన్నా చెప్పినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది కూడా నాకు చాలా టైం పట్టింది. మీకు ఇలా 10 నిమిషాల్లో వీడియో అయిపోయింది కానీ ఒక్కొక్కటి కుట్టడానికి, మెటీరియల్ గ్యాదర్ చేయడానికి టైం అయితే ఎక్కువ పట్టింది నాకున్న స్లాట్‌లో. సో, టోటల్ బ్లౌజ్ అయితే ఇదే. దీన్ని నేను ఫ్రేమ్ నుంచి తీసేస్తున్నానండి. రీజన్ ఏంటి అంటే మనకి ఎంత పెద్ద ఫ్రేమ్ తీసుకున్నా కూడా కుట్టిన బ్లౌజ్ పెట్టేటప్పుడు నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, అలాగే నడుము సైడ్ భాగంలో రింగ్ అన్నది మనకి పెట్టడం కుదరదు. సో, ఆ ఏరియాలో డిజైన్ అన్నది పెండింగ్ ఉండిపోతుంది. సో, నేను దాని నుంచి కట్ చేసేసి అంటే రింగ్‌లోంచి, ఫ్రేమ్‌లోంచి బ్లౌజ్ తీసి విడిగా ఇంకొక చిన్న ఫ్రేమ్ పెట్టుకొని ఆ పెండింగ్ ప్లేసెస్‌ని ఫినిష్ చేస్తేనే నెక్ అంతా అయినట్టు. ఈ నెక్ పైన భాగంలో నేను మీకు చూపించాను కదా! పైన కూడా ఈ రోజెస్ అన్నవి నేను కుట్టాను. అక్కడి నుంచి నేను ఇంకేమి ఎక్స్టెండ్ చేయలేదు. రోజెస్‌తో ఎండ్ అయిపోతుంది. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సెంటర్‌లో ఈ హోల్‌ని ఫిట్‌గా ఉండడం కోసం నేను జరీ థ్రెడ్‌తో టైట్‌గా లాగి కుట్టాను. అది కూడా కట్ చేసేస్తాను. సో, ఫ్రేమ్ నుంచి తీసేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది. దీన్ని నేను చిన్న ఫ్రేమ్ అంటే మనం మగ్గం కాకుండా ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్‌తో ఫిక్స్ చేసి అది కూడా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఈ విధంగా నా బ్లౌజ్ చాలా నాళ్ళ క్రితం స్టార్ట్ అయింది. బ్లౌజ్ అన్నది ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయినట్టే అండి. ఇంకా హ్యాండ్ ఒకటే పెండింగ్ ఉంది. మీకు ఇది నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఉంటాను. థ్యాంక్ యూ. ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇలా ఉందండి. చూపించడం మర్చిపోయాను నేను. చిన్న ఫ్రేమ్ అనమాట. అక్కడ కూడా పెండింగ్ ప్లేస్‌లో ఉండే ఒక 3 పువ్వులు కుట్టి, బ్యాక్ సైడ్ చిన్న 2 ఆకులు కుట్టిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది.